పోరాటాన్ని ఎదుర్కొన్న మొదటి వీరుడు మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. అతను పుట్టింది ఒక సాధారణమైన గీత కార్మిక కుటుంబంలోని, కానీ పరిస్థితుల వల్ల అతను కత్తి పట్టాల్సి వచ్చింది. పుట్టింది జనగాం జిల్లా కిలాసాపూర్ గ్రామంలో ఆగస్టు 18, 1650. అతన్ని తెలంగాణ శివాజీగా పేరు పొందాడు. తెలంగాణ శివాజీగా ఛత్రపతి శివాజీకి సమకాలీకుడు పాపన్న. తల్లి సర్వమ్మ, తండ్రి ధర్మన్న గౌడ్కి పుట్టిన ఏకైక పుత్రుడు. స్నేహితులు చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమారి గోవిందు, జక్కుల పెరుమాన్లు, దూదేకుల పీర్ మొహమ్మద్, సత్వాల్ సాహెబు. అప్పట్లో హైదరాబాద్ నవాబు తాడి చెట్ల పైన పన్ను వేశారు. అప్పుడు ఏం జరిగిందంటే, అరే పాపడు కళ్ళుపోయి ఇక పోతుంది. ధనరాశులు ఉన్న కానీ డబ్బులు ఇవ్వలేని నిరుపేద దుష్ట సైనికుడు. ఏంట్రా ఏమన్నా? నన్నే డబ్బులు అడగడానికి మీకు కళ్ళు తాగి డబ్బులు ఇవ్వకపోవడమే కాకుండా నా స్నేహితులు అంటావా? ఇలా కాదు మాసన్న, మనం తాళకి కలిగి సేవ సరి, మనం రాజ్యం కావాలా? అప్పుడే మన బ్రతుకులు మారుతాయి. ఇలా ఉన్నాం కాబట్టి మన బ్రతుకులు ఇలా ఉన్నాయి. మనం మారాలి. అవును పాపన్న. ఇప్పుడు కొల్లగొట్టాలా, ధనాన్ని తీసుకొచ్చాలా? అప్పుడే మన ఊరికి తెలుస్తుంది. మనం ఇప్పుడు సిద్ధం కావాలా, సేవ చేసుకోవాలా? సరే పాపన్న. పాపన్న, మన సైన్యం 12 నుంచి 12 వేలకు చేరింది. అవును మాసన్న, అవును. కానీ మనం ఇప్పటి నుంచి మనము మన రాజ్యాన్ని విస్తరించాలి. అప్పుడే మన ఉనికి తెలుస్తుంది. ఎక్కడ కడతాం పాపన్న మన రాజ్యాన్ని? భువనగిరి సరైన చోటు. అక్కడే మనం కోట కడదాం. సరే పాపన్న. మన గోవిందు, భువనగిరి కోట దాదాపు అయిపోవచ్చింది పాపన్న. సరే, మంచిది. పాపన్న, మీకు ఒక ఉత్తరం వచ్చింది భువనగిరి గవర్నర్ నుంచి. ఏంటో చదువు గోవిందు. మీకు పెళ్లి వివాహం సంబంధం
పరిపాలించడానికి అడుగుతున్నాను. సరే పాపన్న, మన స్నేహితులందరినీ సభకు ఏర్పాటు చేయి, మాట్లాడాలి. పాపన్న, గోవిందు, నా పెరుమండు, అందరూ వినండి, అందరూ వినండి. మనం ఇప్పటి వరకు 20 కోటలు, చిన్న 20 కోటలను జయించాము. కానీ ఇప్పుడు మనం గోల్కొండ కోటను జయించాలి. సరే పాపన్న, కానీ మన దగ్గర సైన్యం ఉంది, కానీ మన దగ్గర ఆయుధాలు లేవు. ఇప్పుడు ఏం చేయాలి? మనము ఆంగ్లేయుల దగ్గర కొందాము. సరే పాపన్న. పాపన్న గారు, మీరు గోల్కొండ కోటని పరిపాలించుకోండి, కానీ కొంత కప్పం కట్టి పరిపాలించుకోండి. ఇట్లు కుతుబ్ షాహీ. ఎవరక్కడ? చెప్పండి అయ్యా. ఈ పత్రం తీసుకెళ్ళి సర్వార్ పాపన్న గారికి ఇవ్వండి. సరే అయ్యా. పాపన్న, చెప్పు. నీకు ఒక ఉత్తరం వచ్చింది కుతుబ్ షాహీ గారి. ఏంటో చదువు. మీరు గోల్కొండ రాజ్యాన్ని పరిపాలించుకోండి, కానీ కొంత కప్పం కట్టి పరిపాలించుకోమని కుతుబ్ షాహీ రాజు గారు రాశారు. సరే, ఇదిగోండి మీ కప్పం. సరే, ఇప్పటి నుంచి మీరు గోల్కొండ రాజ్యాన్ని పరిపాలించుకోండి. సరే.